ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి స్వీట్స్ పంచడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఉడతనేని విశ్వేశ్వరరావు, దారా నాగేశ్వరరావులు మాట్లాడుతూ స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి మాటలు ఈ రోజు నిజమయ్యాయని అన్నారు. ఢిల్లీలో గెలవాలి అనే మాట ప్రతి ఒక్కరి నోట వినిపించిందని అన్నారు. త్వరలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జెండా తెలంగాణలో కూడా ఎగరడం ఖాయమని అన్నారు. నరేంద్ర మోడీ గారు చేసిన పనులు ప్రతి ఒక్క పని నమ్మకంతో బీజేపీ పార్టీని గెలిపించింది. అదేవిధంగా కేజ్రీవాల్ అబద్ధాలు, పూటకాలు, నాటకాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ జిల్లాలో కూడా ఒక కేసీఆర్ ఎలా పతనం అయ్యిండో అలాగే మన తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అలాగే పతనం అవడానికి వచ్చింది. అలాగే కేజ్రీవాల్ ఢిల్లీలో అబద్ధాలు ఆడి జనాలు మోసం చేసి నమ్మించి పథకాలు ఇచ్చి ఏ ఒక్క పథకం నెరవేర్చకపోవడం ఈ రోజులో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బాగుందని ఆయన మీద అభిమానంతో ఇవాళ 48 సీట్లు గెలిపించి వాళ్ళందరికీ బుద్ధి చెప్పి మళ్ళీ కేజ్రీవాల్ మళ్ళీ రాకోకుండా అక్కడ పార్టీ పతనం అయిపోయింది. అలాగే తెలంగాణలో కూడా బీజేపీ రావడానికి మంచి పొజిషన్లో ఉంది. అందరూ నరేంద్ర మోడీ గారు నమ్మి ఆయన పార్టీకి ఓటు వేయాలని పుష్పం గుర్తుకి మేము అందరినీ కోరుతున్నాం. దమ్మపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు టపాసులు కాల్చుకొని సీట్లు పంచుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన కార్యకర్తలందుకు అటెండైనందుకు, హాజరైనందుకు కృతజ్ఞతలు తెలుపుతూ జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.